హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తిరూప్ స్టూడియోస్. వ్యూవర్స్, వెల్కమ్ టు ద తిరూప్ స్టూడియోస్. దిస్ ఇస్ తిరూప్ పేర్పుల, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ రైటర్. 70వ చలనచిత్ర అవార్డులో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఆటమ్. ఇది మలయాళం చిత్రం. ఆటమ్ అంటే ప్లే, తెలుగులో ప్రదర్శించు అని అర్థం. క్లియర్ గా 2 నిమిషాల్లో మీకు ఈ సినిమాకి జాతీయ అవార్డు రావడానికి గల కారణాలేంటో క్లియర్ గా చెప్పేస్తాను. 12 మంది పురుషులు, ఒక స్త్రీ, అంటే 13 మంది కలిసి ఒక డ్రామా టీమ్ గా ఏర్పడి వీళ్ళు డ్రామా ప్రదర్శన చేస్తూ ఉంటారనమాట. అంజలి అనే వ్యక్తి సివిల్ ఇంజనీర్, ఇందులో హీరోయిన్ గా చేస్తుంది అనమాట. వినయ్, హరి అనే వాళ్ళు మెయిన్ లీడ్ లో చేస్తూ ఉంటారు ప్రతిసారి ఈ డ్రామాను. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళంతా కలిసి వివిధ ప్రాంతాల్లో డ్రామా ప్రదర్శన చేసి మన డ్రామా టాలెంట్ ని ఇతర దేశాల్లో ప్రదర్శింప చేయాలనేది వీళ్ళ డ్రీమ్. అయితే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి మనిషిలో 2 కోణాలు ఉంటాయి. ఒకటి ముందు, తర్వాత వెనుక. ప్రతి వ్యక్తి తన అవసరాలను బట్టి 2 విధాలుగా మారిపోతాడనేది మెయిన్ థీమ్. అది ఎలా ఉంటుందో క్లియర్ గా చెప్తాను, వినండి. వీళ్ళు ఒక డ్రామాని ఒక వీధిలో ప్రదర్శన చేస్తారనమాట. అక్కడికి ఫారినర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వచ్చేసి ఆ డ్రామాను చూస్తారనమాట. చూసి ఆ ఫారినర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఇండియాలో ఒక రిసార్ట్స్ ఉంటుంది. ఆ రిసార్ట్స్ కి ఈ 13 మందిని ఇన్వైట్ చేస్తారనమాట. 13 మందిని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఒక ట్రీట్ ఇస్తారు. ఆ ట్రీట్ ఇచ్చేసి మందు తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, డాన్స్ లో అంతా భోజనం చేసి వెళ్దాం అనుకుంటారు. ఈ లోపు ఆ ఫారినర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ చీకటి పడింది, ఎక్కడికి వెళ్తారు, మీకు రిసార్ట్స్ లో రూమ్స్ కూడా ఏర్పాటు చేసి మీరు రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్ళండి అని చెప్తారనమాట. దెన్ ఇట్లా వాళ్ళు ఎంజాయ్ చేసేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఫారినర్స్ మనకి ఇలా ఇచ్చారని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట. కరెక్ట్ గా మిడ్ నైట్ 2 గంటలకి ఒక వ్యక్తి అంజలి పడుకున్న రూమ్ దగ్గర కిటికీ దగ్గరకు వచ్చేసి అంజలితో తప్పుగా బిహేవ్ చేస్తాడనమాట. అంటే సెక్సువల్ హెరాస్ అంటారనమాట దీన్ని. తన చేయిని కిటికీ లోపల పెట్టేసి అంజలి శరీర భాగాలను తాకుతూ ఉంటాడు అనమాట. సడన్ గా మెలకు వచ్చిన అంజలి చూసేసరికి ఆ వ్యక్తి పారిపోతాడనమాట. ఎవరు ఏంటి, వీళ్ళంతా నా కుటుంబ సభ్యులే, నా టీంలో ఉండేవాళ్లే, ఇలా చేయడం ఏంటి, ఎవరు అనేసి అంజలి చాలా ఫీల్ అవుతుంది అనమాట. తెల్లారే అంజలి వెళ్ళి ఆ టీం మెంబర్స్ తో చెప్తుందనమాట. సో ఇట్స్ పర్సన్ వచ్చేసి నాతో ఇలా మిస్బిహేవ్ చేశాడు, నాకు ఆ పర్సన్ ఎవరో చెప్పకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఇది కరెక్ట్ కాదు, మిమ్మల్ని అందరూ నేను ఫ్యామిలీ మెంబర్స్ లా భావిస్తున్నాను అని చెప్పేసి ఆవిడ ఆ విషయం చెప్తుందనమాట. విషయం చాలా పెద్దదవుతుంది, గొడవద్దు అని చెప్పేసి అందరూ మదన్ అని ఒక పెద్ద ఆయన ఉంటుంది, ఆ పెద్ద ఆయన టీమ్ లోనే ఉంటాడు. ఆ పెద్ద ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారనమాట. ఎవరు చేశారు, ఏం చేశారని ఆలోచిస్తూ ఉంటుంటే ఆ మీటింగ్ హరి రాడనమాట. అయితే ఈ తప్పంతా హరిలే చేశాడని చెప్పేసి టీం మెంబర్స్ అంతా డిసైడ్ అయిపోతారు. ఎందుకంటే హరి కొన్ని సందర్భాల్లో అంజలి తోటి నేను తనని లవ్ చేస్తున్నాను, తనంటే నాకు ఇష్టం అనేసి ఇండైరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఆ విషయాన్ని తెలియజేశాడనమాట. సో హరిని టీం నుండి క్విట్ చేయాలని టీం అంతా డిసైడ్ అయిపోతుంది. అంజలి కూడా డిసైడ్ అయి ఉంటుంది అనమాట. దెన్ హరి ఈ లోపు అక్కడికి వస్తాడనమాట. వచ్చేసి అందరికి హ్యాపీ న్యూస్ అని చెప్పేస్తాడు అనమాట. ఏంటి అంటే మనందరం ఫారెన్ లో డ్రామా ఇవ్వడానికి పర్మిషన్ వచ్చింది, ఆ ఫారినర్స్ మనకు ట్రీట్ ఇచ్చారు కదా, వాళ్ళ ద్వారానే మనం ఫారెన్ వెళ్తున్నాం, ఫారెన్ లో మనం ఈ డ్రామా ప్రదర్శన చేస్తున్నాం, మనిషికి 8 లక్షల రూపాయల రెమ్యూనరేషన్, మనం త్వరలోనే వెళ్ళబోతున్నాం అని చెప్పేస్తాడు అనమాట. దెన్ టీం మెంబర్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యి చప్పట్లు కొట్టేసి గంతులు పెట్టేసి డాన్స్లు వేసేసి సందడి చేస్తారనమాట. అందరు ఎటోళ్ళు వెళ్ళిపోగానే అందరు కలిసి అంజలిని తిడతారనమాట. అంజలి, నువ్వే చేసింది తప్పు, ఆడపిల్లవి ఆడపిల్లలాగా ఉండాలి, నువ్వు తాగొద్దు, తాగిన వాళ్ళ ఉండటం వల్ల అలా ప్రవర్తించారు అని చెప్పేసి అంజలి ఇదే తప్పు అని చెప్పేసి అందరూ అంజలిని తిట్టేస్తారనమాట. అదేంటి, మీరున్నారన్న ధైర్యంతో నేను అలా చేశాను కదా, నేను అలా చేయను కదా అని చెప్పేసి అంజలి ఫీల్ అయిపోయి నేనే మీ టీం నుండి బయటకు వెళ్ళిపోతున్నాను, అంజలి ఆ టీం నుండి పిట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. కొద్ది రోజుల తర్వాత హరి చెప్పింది అబద్ధం అని వినయ్ ద్వారా టీం మెంబర్స్ అందరికీ తెలుస్తుంది. ఎలా అంటే మీరంతా మూడ్ ఆఫ్ లో ఉన్నారు, నేను కొన్ని సందర్భాల్లో నేను ఇలాగే మాట్లాడతాను కదా, మీకు తెలుసు కదా, కొంచెం ఫండ్ క్రియేట్ చేస్తుంటాను, ఏంటా అని చెప్పేసి ఫారెన్ వెళ్తున్నాం అది ఇదంతా అబద్ధం, మన ప్రదర్శన మనం చేసుకోవాలని చెప్పేసి హరి చెప్పగానే అందరూ హరి మీద కోపడతారు అనమాట. అంటే మనం చేసింది తప్పు చేసిన వ్యక్తి అతను కాకపోయినా మన దృష్టిలో అతనే, కానీ మనం అంజలిని తప్పు అని చేసి పంపించాం, మన ఇంట్లో ఆడపిల్లకి అలా జరిగితే ఊరుకుంటావా అని చెప్పేసి వాళ్ళంతా చాలా ఫీల్ అవుతారు అనమాట. అలా బయటికి వెళ్ళిన అంజలి కొద్ది రోజుల తర్వాత ఒక డ్రామా క్రియేట్ చేసి తనే డైరెక్షన్ చేసి ఒక డ్రామాని తయారు చేసి పెద్ద ఆడిటోరియంలో కొన్ని వేల మంది ఒక డ్రామా ప్రదర్శన ఏర్పాటు చేస్తుంది అనమాట. సేమ్ అంజలికి ఏదైతే జరిగిందో సేమ్ అలాగే 12 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి, వీళ్ళందరూ డ్రామా చేశారు, ఒక ఫారెన్ ఇంటికి వెళ్ళారు, ట్రీట్ తీసుకున్నారు,
అక్కడ మిస్బిహేవ్ జరిగింది, ఇలా మిస్బిహేవ్ చేసిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంజలి స్టేజ్ మీదకి వెళ్ళి అడుగుతుంది అనమాట. అంజలి ఇక్కడ చేసిన గొప్పతనం ఏంటంటే తన డైరెక్షన్ లో అందరికి ఈక్వల్ డ్రెస్సులు వేసేసింది అనమాట. వైట్ షర్ట్, ప్యాంటు, అందరికి ఇలాంటి ఫేస్ మాస్క్ పెట్టేసింది అనమాట. పర్సన్ ఎవరో తనకు కూడా తెలియదు కాబట్టి నేను ఎవరిని మెన్షన్ చేయట్లేదు అనేసి అంజలి ఆ డ్రామా ప్రదర్శన చేసింది అనమాట. స్టేజ్ మీదకి వెళ్ళి అంజలి అడుగుతుంది అనమాట, ఈ 12 మందిలో తప్పు చేసిన వ్యక్తి ఎవరు అనేసి అడిగితే ఎవరు చెప్పలేకపోతారు అనమాట. జన అందరూ చాలా ఫీల్ అయిపోతారు అనమాట. ఈ సిచ్యువేషన్ నాకు జరిగింది, దాన్ని నేను స్టోరీ రూపంలో రాసి మీకు ప్రదర్శించాను. ఇలా నాకే కాదు చాలా మంది అమ్మాయిలు వాళ్ళ పరిస్థితులను బట్టి అలా చేస్తూ ఉంటారు అనేసి చిన్న మెసేజ్ ఇచ్చింది అనమాట. ఇక్కడ వండర్ ఏందో తెలుసా, ఆ 12 మంది కూడా మన అంజలి ఒక డ్రామా రాసిందట, ఆ డ్రామా ఏందో చూద్దామని చెప్పేసి ఆ 12 మంది కూడా ఆడిటోరియంలో కూర్చొని ఆ డ్రామాను చూస్తారనమాట. చాలా ఫీల్ అవుతారు, అందరూ బాధపడతారు అనమాట. మన ఇంట్లో అమ్మాయికి ఇలా జరిగితే ఊరుకుంటామా, తను ఎంత ఫీల్ అయితే ఆ విషయాన్ని అలా డ్రామా రూపంలో ఎక్స్ప్రెస్ చేసిందని చెప్పేసి వండర్ఫుల్ గా మెసేజ్ ఇచ్చారనమాట. ఇక్కడ డైరెక్టర్ గొప్పతనం మనం ఏకీభవించాలి. ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడంలో 100% కరెక్ట్. ఎందుకు అంటే అమ్మాయిలు ఈ రోజుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు, ఫ్యామిలీలోనే ఉన్నాయి, వాళ్ళ దగ్గర సరౌండింగ్స్ లోనే ఇలాంటి ఎదుర్కొంటున్నాయి. అలా జరిగిందని చెప్పేసి డైరెక్టర్ ఆ విషయాన్ని తెలియజేశాడు. మనుషులు వాళ్ళ అవసరాలను బట్టి 2 కోణాలుగా బిహేవ్ చేస్తాడని డైరెక్టర్ ఈ విషయాన్ని తెలియజేశాడు అనమాట. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ చిత్రంగాను, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ స్క్రీన్ ప్లేగా 3 అవార్డులు సొంతం చేసుకుంది ఈ సినిమా. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. యాటమ్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.